శ్రీశైలేశదే అపాతంది వృక్షాదిగుణార్ణవం హితేంద్ర ప్రవణం వందే రమ్యా మాతరం మునిం లక్ష్మీనాథ సర్వారంభాన్ నాదయామన మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యోనిశమచ్చితపదాం వే విగుణకం వ్యామోహతస్సదితరాణి గుణాయ మేనే అస్మద్గురోర్భగవతో శ్రీ సింధోః రామానుజస్య చరణో శరణం ప్రపంచే పితాయుదయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మహన్మయానాం మధ్యసిన పర్వతేర్వకడాభిరామం శ్రీమత్తదంగిరీకడం ప్రణమామిమూర్ధనా భూతంసరిస్యమగదాకోయ భట్టనాథస్య భక్తిసారకులశేఖర యోగివాహాన్ హస్తాంధ్రేణువరకారి ఇతీంద్రవిశ్రాట్ పరాంకయమునిం ప్రణతోస్మరించన్ యాతంగస్తనగిరిగిరీ ఋతుముద్భవతి కృష్ణం పరార్జం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగలితం యావలాత్కృచ్ఛుభుంక్తే గోదాదస్యై నమైదమిదం భూయి ఏవాస్తు భూయః அன்னவயல் புதுவையாண்டாள் அரங்கற்கு பணிதிருப்பாவை பல்பதியும் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலையை சூடி கொடுத்தாளை சொல்லு சொல்லி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியல்ல வல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்ன இது என்னை மாத்தம் நான் கடவா వనమే నల్గి భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పించుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. 11వ పాశురం, 11వ రోజు, 11వ నాటి పాశురం కనుక ఈ 11వ పాశురంలో ఉండేటటువంటి కొన్ని విషయాలను అనుసంధానం చేసుకుని తద్వారా ఆనందిద్దాం. 6వ పాశురం, 6వ గోపిక. ఇది 6వ పాశురం నుంచి వరుసలో గోపికలు సుప్రభాతం మనకి కనపడుతూ ఉన్నది. ఆ క్రమంలో ఇది 6వ గోపికను నిద్రలేపేటటువంటి పాశురం. ఒక్కొక్క గోపిక, ఒక్కొక్క పాశురంలో నిద్రలేపబడేటువంటి గోపిక ఒక్కో విధమైనటువంటి విశేషాన్ని కలిగినది. ఆ వైలక్షణ్యాన్ని ఆమెను పిలిచేటటువంటి సంబోధనలతో తెలియజేస్తున్నారు అని మనం చెప్పుకున్నాం. ఈ పాశురంలో ఉండే గోపిక యొక్క వైలక్షణ్యం ఒకే ఒక వాక్యంతో సంగ్రహంగా చెప్తారు ప్రియవాచ్యాన్ని. எல்லாவத்தாலும் அவிஜாத்தையாயிருப்பாள் ஒருத்தியை எழுப்புகிறார்கள். అన్ని విధాలుగాను ఆభిజాత్యం, గొప్ప వంశంలో జన్మించినటువంటి గోపికను నిద్రలేపుతున్నారు. గొప్ప వంశంలో జన్మించడం అంటే ఏమిటి? బయటికి మనకు కనిపించేటటువంటి అర్థం ఏమిటి? మనకు లోపల గ్రహించవలసినటువంటి అర్థం ఏంటి అనేటటువంటి విషయాలను కూడా మనకి పెద్దలు తమ వ్యాఖ్యానాల్లో తెలియజేశారు. యథాశక్తి గ్రహిద్దాం. అన్నీ గ్రహించడం సాధ్యం కాదని ఎలాగో అనుకుంటున్నాం కదా. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. கத்துக்கரவைக்கணங்கள் பலகரந்தி செத்தார்த்திதழிய சின்ன சிறைச்செய்யும் குத்தமுன்னில்லாத கோவலரதம்புக்குடியே புத்தரவல்கொல் புனமையிலே ஊதராய் சுத்தத்த தோழிமார் எல்லாரும் வந்தி நின் முத்தம்பூந்து முகில்வண்ணன் பேர் பாட சித்தாதே ஈசாதே செல்வ பெண்டாட்டி நீ எத்தைக்கு உறங்கும் பொருள் ఏలోరింపావాయి. ఈ పాశురంలో ఉండే అర్థం ఏమిటి సంగ్రహంగా
కత్తుక్కరవెక్కనంగళ్ పలకరం. చిన్న వయస్సులో, లేత వయస్సులో ఉండేటటువంటి ఆవుల్ని, అనేక గోవుల్ని రక్షించి వాటి దగ్గర పాలు తీసి శతార్తిరగియచ్చెంద్ర శిరచ్చెయ్యం. శత్రువులు ఎవరైనా ఉన్నట్టయితే వారి మీదకి దండెత్తి వెళ్ళి వారిని జయించి వారి గర్వాన్నంతటిని కూడా అణచి యుద్ధం చేసి కొత్తం ఈ విధంగా చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చేసి కొత్తం ఒన్నిల్లాద కోవలరదం పొరుకొడి. ఏ విధమైనటువంటి దోషం లేని గోపాలుని, వంశంలో పుట్టినటువంటి గోపాలకు, అటువంటి గొల్లవానికి కుమార్తెగా ఉండేటువంటి పొర్కొడి, బంగారు తీగవలే చాలా అందంగా ఉండేటటువంటి ఓ గోపిక. ఉత్తర వల్హుల్, చాలా అందమైనటువంటి నితంబాన్ని, అనగా నడుము ప్రదేశాన్ని కలిగిన దాన. కొనమయిలే, వనంలో, ఉద్యానవనంలో విహరించేటటువంటి పురివిప్పి విహరించేటటువంటి నెమలి వంటి దాన. పోదరాయి, నెమలి మంచి రంగు కలిగినట్టు, అసలు నెమలి చూడడానికి చాలా అందంగా ఉంటుంది కదా, ఆ విధంగా ఉండేటటువంటి నెమలి వంటి దాన. సెల్వపెండాటి, చాలా సంపద కలిగినటువంటి దాన. పోదరాయి, రావలసినది. శుద్ధత్తు తోழிమార్ ఎల్లారూ వంది, చుట్టాలు స్నేహితులు అందరూ కూడా వచ్చి నిన్ ముత్తం పుహొందు, నీ ద్వారం దగ్గర నిలుచుని, నీ ద్వారాన్ని ప్రవేశించి, ముహిల్వన్నన్ పేర్పాడ, మేఘవర్ణుడుగా ఉండేటటువంటి పరమాత్మ యొక్క దివ్య నామాలను అనుసంధానం చేస్తూ ఉండగా, చిత్తాదే పేషాదే, చిత్తాదే కొంచెం కూడా కదలకుండా మెదలకుండా, పేషాదే కనీసం మాట్లాడకుండా, ఎత్తెక్కు రంగం పొరుల్, ఎందుకు నువ్వు నిద్రపోతున్నావు, ఏం సాధించాలని, ఏం ప్రయోజనం కోసం నువ్వు ఈ విధంగా నిద్రపోతున్నావమ్మా, లేచి వచ్చి మాతో కలిసి శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధానానికి వచ్చి ఆ స్వామికి చేసేటటువంటి కైంకర్యంలో అన్వయించవలసింది. మమ్మల్ని పరమాత్మ అనుగ్రహించేటట్టుగా మాకు పురుషకారం చేయవలసినది అని బయట ఉండేవాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నిద్రలేపుతున్నారు. ఇక ఈ ఆశ్రమంలో ఉండే విశేషాలని చూద్దాం. ఈ గోపిక ఎటువంటిది అనుకున్నాం అంటే, అన్ని విధాలుగాను ఆభిజాత్యం కలిగినది, భగవంతుని అనుగ్రహం పొందడానికి తగినటువంటి యోగ్యతలన్నీ కూడా కలిగినది. ఇక్కడ బయట ఉండేటటువంటి విషయాలు ఒకటి, బాహ్యంగా ఉండేటువంటి అర్థాలు కొన్ని, ఆంతరంగా లోపల గమనించవలసినటువంటి అర్థాలు కొన్ని ఈ తిరుప్పావి ప్రబంధంలో ప్రతి చోట కూడా ఉంటాయి. ఇక్కడ ఏం చెబుతున్నది, శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఈ భగవంతుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు మధురా నగరంలో అవతరించి అక్కడ నుండి బయలుదేరి రేపదలోకి వచ్చేశాడు. ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతన నాగపర్యంకముత్సృజ్య త్యాగతో మధురాం పురీం అని హరివంశం చెప్తూ ఉన్నది. సాక్షాత్తు వైకుంఠంలో ఉండేటటువంటి శ్రీమన్నారాయణుడే పాలసముద్రంలోకి కృష్ణావతారం ఎత్తడం కోసం పాలసముద్రంలోకి వచ్చి వ్యూహ రూపాన్ని ధరించి అక్కడ నుండి మధురా నగరంలో
వచ్చి అవతరించాడు. ఆ మధురా నగరంలో అవతరించినటువంటి ఆ పరమాత్మ అవతరించిన నాడే ఆ రాత్రే ఆ సమయంలోనే ఒరిత్తి మహనాయి పిరంది ఓరిరవిల్ ఒరిత్తి మహనాయి ఒళిత్తి వళరా అని మనకి 25వ పాసురంలో అనుసంధానం చేస్తుంది గోదాదేవి. అవతరించినటువంటి నాడే మధురా నగరం నుంచి రేపల్లకు వచ్చి రావడం జరిగింది. ఈ శ్రీకృష్ణ పరమాత్మ రావడం జరిగింది. అందువల్ల ఇప్పుడు భగవంతుడు రేపల్లెలో గోపాలులలో ఒకడుగా ఒకానొక గోపాలుడుగా ఉంది. గొల్లకులంలో ఒకడుగా ఉండేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు తగి ఉండాలంటే అటువంటి అతడు మెచ్చేటటువంటి ఆ జాతికి తగినటువంటి లక్షణాలను కలిగిన వంశంలో జన్మించాలి కదా. మరి అటువంటి వంశంలో జన్మిస్తే కదా శ్రీకృష్ణ పరమాత్మను వివాహం చేసుకోవడానికి, శ్రీకృష్ణ పరమాత్మ ఆమెను స్వీకరించడానికి తగినటువంటి యోగ్యత ఉంటుందా గోపికకు. అందువల్ల దాన్ని ముందుగా అర్థం చెప్తారు. మొదట పైన ఉండేటువంటి గోపిక ఎటువంటిది? శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు గొల్లకులంలో ఒకానొక గోపాలుడుగా, గొల్లలో ఒకడుగా ఉన్నవాడు గనక అతడికి అనుగ్రహాన్ని, ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఆ స్వామికి తగినటువంటి కులాన్ని, ఆ స్వామికి తగినటువంటి వృత్తిని కలిగినటువంటి వంశంలో జన్మిస్తే కదా మరి ఆ స్వామిని పొందడానికి తగినటువంటి వీలవుతుంది. అది చెబుతున్నారు పైన చూసినప్పుడు. అది ఏ విధంగా? కరవై కనంగల్ పలకరంది. కరవై అంటే పాలిచ్చేటటువంటి గోవు. కరవై చాలా చిన్న వయస్సులో ఉండేటటువంటి ఈ గోవులు, మొదటి ఈత ఈనటువంటి గోవులు అని అర్థం. అదేమిటండి? రేపల్లెలో అన్ని ఇళ్లలోనూ మరి ఉండేటటువంటి గోవులన్నీ కూడా వయస్సులోనే ఉంటాయా? ముసలావులనేవి ఉండవా అసలు? వాటికి వయస్సు వస్తుంది కదా, ముసలితనం వస్తుంది కదా. ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి వస్తువుకి, ప్రతి జీవికి కూడా మార్పు అనేది ఒకటి ఉన్నది కదా. అంటే అక్కడ ఒక ఉదాహరణ చెబుతూ సమర్థిస్తారు. శ్రీరామాయణంలో ఉండేటటువంటి ఒకనొక ఉదాహరణను తీసుకో. సాక్షాత్తు ఆ పరమాత్మే పరమపదాన్ని వదిలేసి ఈ లోకానికి వచ్చి అవతరించిన తర్వాత, కావాలని వచ్చి అవతరించిన తర్వాత ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత, పరమాత్మ సంబంధం చేత ఆ భగవంతునితో సారూప్యాన్ని పొందడంలో ఆశ్చర్యమేం లేదు కదా. వేదాంతం కూడా ఏం చెప్తోంది? నిరంజన పరమం సామ్యం ఉపైతి. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి జీవుడు పరమాత్మతో సామ్యాన్ని పొందుతాడు. పరమాత్మ యువ అకుమార అని వేదం చెబుతూ ఉన్నది. ఎల్లప్పుడూ కూడా యవ్వనాన్ని కలిగి ఉంటాడు అని. ఈ పరమాత్మ సంబంధం కలిగినటువంటి ఈ గోవులు కూడా, పరమాత్మ కరస్పర్శన కలిగినటువంటి ఈ గోవులు కూడా మరి ఒకే వయస్సులో, చిన్న వయస్సులో ఉండడంలో ఆశ్చర్యం లేదు కదా. పరమాత్మ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని నోచుకున్న వాటిలో మొట్టమొదటివి గోవులు. అందువల్ల ఆ విధంగా అవి ఉండడంలో ఆశ్చర్యం లేదండి. అందులోకి రేపల్లెలో ఉండేటువంటి గోవులు, అటువంటి గోవుల్ని కలిగినటువంటి వాడితడు. రామాయణంలో ఒక ఉదాహరణ చెప్తారు ఇక్కడ ప్రియవాచ్యాంబిళ్ళై వ్యాఖ్యానంలో. మరి దశరథుడు 60 ఏళ్ళు పరిపాలన చేశాడు ఇంచుమించుగా. అన్ని సంవత్సరాలు పరిపాలన చేసినా కానీ సంతానం కలక్కపోతే
అప్పుడు పుత్రకామేష్టి చేశాడు. అప్పుడు కుమారులు కలిగారు. ఎంత వయస్సు, ఎంత పెద్దవాడై ఉంటాడు అన్నాళ్ళు రాజ్యం చేసిన వాడంటే ఎంత వయస్సు వచ్చి ఉంటుంది? ముసలివాడే కదా, వృద్ధుడే కదా. వృద్ధ త్వమసి పార్థివ అని కూడా అంటారు దాంట్లో. రామాయణంలో ఒక చోట దశరథుని గురించి నువ్వు చాలా ముసలివాడివి కదయ్యా అని. అటువంటి ముసలి వయస్సులో ఉండేటటువంటి దశరథుడు ఏమన్నాడో తెలుసా? భవామి దృష్ట్వాచ పునర్యువేవ. నేను రామచంద్రమూర్తిని చూసినప్పుడు, నా దగ్గరికి వచ్చినప్పుడు, రామచంద్రమూర్తి వచ్చేటప్పుడు ఆ రామచంద్రమూర్తిని చూసేసరికి నాకు ఎంతటి ఉత్సాహం వస్తుందో తెలుసా? మళ్ళీ నేను యవ్వనాన్ని పొందినవాడుగా అవుతున్నా. మళ్ళీ నాకు తిరిగి యవ్వనం వచ్చినట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. అంతటి జవసత్వాలు, ఉత్సాహం నాలో కలుగుతున్నాయి ఆ స్వామి యొక్క రామచంద్రమూర్తి యొక్క దర్శనం చేత అన్నాడు. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ దర్శనాన్ని, స్పర్శనాన్ని, అనుగ్రహాన్ని పొందినటువంటి గోవులు వయస్సులో ఉండడంలో ఆశ్చర్యం లేదు కదా అంటే ఆ విధంగా తర్వాత అటు విధంగా ఉండేటటువంటి కత్తుక్కరవై కనంగల్ పల. కనంగల్ పల అంటే గణములు పల అనేకం, సమూహాలు అనేకం. సమూహాల్లో ఉండే గోవులు అనేకం. అంటే ఎలాగో అంటే చెప్తారు ఇక్కడ వ్యాఖ్యానం చేస్తూ, అసంఖ్యాక కళ్యాణ గుణగణములను కలిగినటువంటి వాడు పరమాత్మ అని చెప్తారే. భగవంతుని యొక్క గుణాల వంటివి. భగవంతుని గుణాలు ఎటువంటివి? అనేకం. ఒక్కొక్క గుణం అనేకమైనటువంటి ప్రకారాలు కలిగినది. అటువంటి గుణాల యొక్క సంఖ్య కూడా అనేకం. అనేకమైన గుణములు, ఆ గుణముల యొక్క గణాలు కూడా అనేకం. ఆ విధంగానే ఈ రేపల్లిలో ఉండేటటువంటి ఈ గోపాలుడికి కలిగినటువంటి గోవులు కూడా అనేకం. ఎందుకు ఈ విధంగా చెప్పడం జరిగిందంటే, నందగోపాలుడి కుమారుడు కదా శ్రీకృష్ణ పరమాత్మ. నందగోపాలుని కుమారుడు అయినప్పుడు నందగోపాలుడు ఏ విధంగా రాజయ్యాడు అంటే, ఎక్కువ గోసంపదను కలిగిన వాడు గనక అతడు రాజయ్యాడు. యాదవుల్లో, గోపాలుల్లో ఎవరికి ఎక్కువ గోసంపద ఉంటుందో అతడు ప్రభు అవుతాడు. ఎవరికి ఐశ్వర్యం ఎక్కువగా ఉంటే అతడు అధికారి కావడం అనేది ఈ లోకంలో మనం ఇప్పటికీ చూస్తూ ఉన్నాం. అందువల్ల నందగోపాలుడికి ఉండేటటువంటి గోసంపద అధికం. ఆ నందగోపాలుడికి గోసంపద అధికంగా ఉన్నట్లే అతడి కుమారుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని, శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహానికి నోచుకోవాలంటే ఆ వంశంలో అతని తండ్రి అయినటువంటి నందగోపాలుడికి పశు సంపద అనేకంగా ఉన్నట్టుగానే ఇతడికి కూడా ఉండాలి కదా. ఆ విధంగా ఆ దృష్టిలో కూడా ఏ విధమైనటువంటి లోటు లేకుండా అనేకమైన గోసంపదను కలిగిన వాడు ఈ గోపిక యొక్క తండ్రి. కనంగల్ పలకరంది. ఆ విధంగా ఉండడమే కాకుండా ఆ జాతికి సంబంధించినటువంటి, జాతికి ఉచితమైనటువంటి వ్యాపారాన్ని, మరి కులానికి సంబంధించినటువంటి వ్యాపారం వృత్తి ఏమిటి? గోరక్షణ, గోవుల్ని సంరక్షించడం, పాలను పితకడం, ఇదే కదా గోదలు చేయవలసినటువంటి కర్తవ్యం. మనకి గీతలో కూడా చెప్తాడు, యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ అని అంటూ, స్వకర్మణా తమభ్యర్చ్య, భగవాను యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఇక్కడ ఏమిటి మనం గ్రహించవలసినటువంటి విషయం అంటే, ఈ గోపాలుడు తన కులానికి విధించబడినటువంటి గో సంరక్షణ,
గోవుల దగ్గర పాలన పితికి వాటిని ఊర్లో ఉండేటువంటి వారికి అందరికీ కూడా అందేటట్టుగా అందివ్వడం అనేటటువంటి ఒకనొక కర్తవ్యం, జాత్యుతమైనటువంటి కర్తవ్యం ఏదైతే ఉన్నదో దాన్ని భగవత్ కైంకర్య రూపంగా నిర్వహించేటటువంటి స్వభావం కలిగినవాడు. శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్పాడు, స్వకర్మణ తం అభ్యర్చ్య. తన విధింపబడినటువంటి కర్మతో భగవంతుణ్ణి అభ్యర్చ్య ఆరాధించి సిద్ధిం విందతి మానవ. మానవుడు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. మరి వర్ణాశ్రమాచారవత పురుషేణ పరప్పుమాన్ విష్ణు ఆరాధ్యతే నాణ్యపంథ తత్తోషకారక అని ఇంకొక సూక్తి. వర్ణాశ్రమాలకు సంబంధించినటువంటి ఆచారాలను ఎవరైతే విధి తప్పకుండా నిర్వర్తిస్తారో వారే భగవంతుణ్ణి సంతోషపెట్టగలరు, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వీలవుతుంది అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ విధంగా భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి తగినటువంటి తనకు భగవంతుడు విధించినటువంటి కర్మలను భగవత్పరం చేస్తూ అనుష్ఠించేటటువంటి స్వభావం కలిగిన అనుష్ఠానపరుడైనటువంటి ఆ గోపాలుని వంశంలో జన్మించినది ఈమె. భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి పరిపూర్ణమైన యోగ్యత కలిగిందనమాట. ఆ విధంగా ఉండడమే కాకుండా சென்று செருச்செய்யும் குத்தமொன்னில்லாத கோவலர்தம் பொற்குடி சென்று செருச்செய்யும் బయలుదేరి వెళ్ళి శరుచెయ్యం యుద్ధం చేసేటటువంటి శత్రువులతో యుద్ధం చేసేటటువంటి వీరు సాధువులు కదండి. సహజంగా గోపాలులందరూ కూడా యాదవులందరూ కూడా చాలా సాధువులు. అటువంటి వారికి వీరికి శత్రువులు ఎవరు ఉంటారు అంటేట నిజానికి వీరికి శత్రువులంటూ ఎవరూ లేరు. ఈ గోకులంలో ఉండేటటువంటి వారికి ఎవరైనా శత్రువులు ఉంటే ఎవరు వారు అంటే శ్రీకృష్ణ పరమాత్మకు శ్రీకృష్ణ పరమాత్మకు ఎవరైతే అపకారాన్ని కలిగించాలని అనుకుంటారో వారే శత్రువు. భగవద్విరోధులే భాగవతులకు శత్రువు. ఆ విధంగానే భగవంతునకు ఎవరు శత్రువులు? దేవానాం దానవానాంచ సామాన్యం అధిదైవతం అని అంటూ దేవతలని సృష్టించినవాడు ఆయనే, దానవుల్ని సృష్టించినవాడు ఆయనే. అందరినీ లోకంలో సృష్టించినటువంటి పరమాత్మకు దేవతలు కావలసిన వాళ్ళు, దానవులు శత్రువులు ఎప్పుడూ కాదు, అలా ఎల్లప్పుడూ కాదు, ఏనాడు కాదు. భగవంతుడికి అందరూ సమానులే. అయితే మరి వీళ్ళని ఎందుకు వధించవలసి వచ్చింది? ఈ శత్రువులను ఇవిగా భావించి రాక్షసులను అసురులను ఎందుకు వధించవలసి వచ్చిందంటే వారు భాగవతులకు శత్రువులు కాబట్టి. ఆ విధంగానే భగవద్భక్తులుగా ఉండేటటువంటి వారికి ఎవరు శత్రువులై ఉంటారు? ఈ రేపలలో ఉండేవారంతా కూడా శ్రీకృష్ణుని మరి దైవం గారి ప్రాణంగా భావించినటువంటి వారు కదా. వారికి శత్రువులు అనేవారు ఎవరైనా ఉంటారా అంటే వారు శ్రీకృష్ణ పరమాత్మకు హానిని కలిగించి కంసుడు పంపించేటటువంటి అసురులందరూ ఉన్నారు. కంసుడు వీరంతా కూడా శ్రీకృష్ణుని ద్వేషించేటటువంటి వారందరూ కూడా శత్రువులుగా భావించి వారిని ఎదిరించి ఓడించేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు. భగవద్భక్తులకు ఆ విధంగా భగవంతునికి విరోధులుగా ఉండేవారు శత్రువులు. అందువల్లనే మన పూర్వాచార్యులు అందరూ కూడా మరి వైదికమైనటువంటి మతానికి విరుద్ధంగా ఉండే వాదాలను చేసేటటువంటి వారందరితో కూడా వాదించి వారిని ఓడించి మరి వారితో
వాదయుద్ధం చేయడానికి కారణం అదే, అంతే తప్ప వారితో విరోధం ఉండి వారిని ద్వేషించి వారి మీద వేరే విధమైనటువంటి అభిప్రాయంతో కాదు. ఎందుకంటే వారు భగవంతుణ్ణి విరోధిస్తున్నారు కదా. భగవంతుణ్ణి విరోధించేటటువంటి, భగవంతుడు ఉండేటటువంటి వైభవాన్నంతటినీ కూడా లేదని చెప్పేటటువంటి వారు, భగవంతుడు లేడనే వారు కొంతమంది అయితే, భగవంతుడు ఉన్నాడని ఒప్పుకున్నప్పటికీ ఆ భగవంతులకు సహజంగా ఉండేటటువంటి కళ్యాణ గుణాలు లేవని, దివ్యమంగళ విగ్రహాలు లేదని, విభూతులు లేవని ఈ విధంగా చెప్పేటటువంటి వారిని వారితో ఎందుకు వాదించవలసి వచ్చింది అంటే, వాదించడం అనేది సహజంగా వారికి ఉద్దేశం లేకపోయినా, అది వారు భగవంతుడిని విరోధించేవారు కనుక వారితో మరి వాదం చేసి మరి భగవంతుని యొక్క సత్తను, భగవంతుని యొక్క వైభవాన్ని నిలబెట్టవలసినటువంటి బాధ్యత వారి మీద ఉన్నది కనుక వారు ఆ కర్తవ్యాన్ని నెరవేర్చారు. అందుకనే పూర్వాచార్యుల గ్రంథాలను రచించిన, వాదాలను చేసిన రామానుజుల వారు దేశమంతా పర్యటించారు అని మనం చెప్పుకుంటాం. శ్రీరంగం, కరిశైలం, అంజనగిరి, సాక్షాద్రి సింహాచలం, శ్రీకూర్మం, పురుషోత్తమంచ బదరి, నారాయణం నైమిషం, శ్రీమద్వారవతి, ప్రయాగ, మధుర, అయోధ్య, గయా, పుష్కరం, సాలగ్రామఖని, నిషయ్యరవతే రామానుజోయం ముని అంటూ రామానుజుల వారు ఆసేతు హిమాచలం పర్యటించారు. పర్యటించి ఆయా ప్రాంతాల్లో ఉండేటటువంటి భగవంతుని యొక్క వైభవాన్ని విరోధించే వారి అందరితో కూడా వాదించి తొండనూరులోకి వెళ్ళి, మరి ఆ కర్ణాటక ప్రాంతంలో తొండనూరులో వెళ్ళి జైనులతో వాదించారు. ఆదిశేష అవతారాన్ని ఎత్తి మరి 100 మంది జైనులకు ఒకే సమయంలో మరి సమాధానం చెప్పారు అని వారి చరిత్రలో మనకు కనబడుతుంది కదా. ఇవన్నీ కూడా ఏం చెబుతాయి మనకి అంటే, మరి దయైక సింధో రామానుజస్య చరణం శరణం ప్రపంచే అని చెప్పుకుంటున్నాం. మరి దయామూర్తిగా ఉండేటువంటి భగవద్ రామానుజుల వారు ఇతరులతో వాదించడం ఏమిటి, మరి వారితో వాదయుద్ధం చేయడం ఎందుకు అంటే, అది భగవత్ కైంకర్యంలోకి పర్యవసిస్తుంది కనుక. ఆ విధంగానే ఇది కూడా భగవత్ కైంకర్యంలోకి వస్తుంది. సెன்று శరిచెయ్యం కుత్తం ఒన్రిల్లాద కోవలర్ధం పొర్కొడియే. ఏ విధమైనటువంటి దోషం లేదు, ఏ విధమైన దోషం లేదు. ఏమిటి దోషం అంటే, యుద్ధం చేయడంలో ఏ విధమైనటువంటి దోషం లేకపోవడం అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. యుద్ధం చేయడంలో ఏ విధమైన దోషం అంటే, ఆయుధం లేని వాడితో యుద్ధం చేయడం, లేదా మరి శరణాగతి చేసినప్పటికీ నేను ఓడిపోయాను, నిన్ను శరణ వేడుతున్నాను అని అన్నప్పటికీ అతన్ని శిక్షించడం, ఈ విధంగా ఉండేటువంటి కూడా యుద్ధం చేసేటప్పుడు ఉండే దోషాలు. వీరుడికి ఉండవలసినటువంటి లక్షణాలు కావు. అటువంటి దోషాలు ఏవి లేనివారు అని పైకి ఉండేటటువంటి విషయం. రెండవది అదేమిటి, లోపల ఉండేటటువంటి విషయం ఏమిటి అంటే, మరి ఈ విధంగా యుద్ధం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి స్వలాభాన్ని ఆశించకుండా, కీర్తి ప్రతిష్టల్ని ఆశించకుండా, తమ ప్రయోజనం కోసం, తమ లాభం కోసం ఖ్యాతి లాభ పూజలు ఉంటారు. ఖ్యాతి అంటే కీర్తి, లాభం అంటే ధనలాభం, పూజ అంటే ఎవరైనా వచ్చి తనని గౌరవించాలి అనే భావంతో చేయడం. ఈ విధంగా ఉండేటటువంటి భావనతో చేసేవారు కాదు పరమ భాగవతులుగా ఉండేటటువంటి వారు. భగవంతునికి భక్తులుగా ఉండేటటువంటి వారు, భాగవతులుగా ఉండేటటువంటి వారు మరి చేసేటటువంటి ఏదైనా ఉన్నట్టు ఏదైతే భగవత్ కైంకర్యంగా చేస్తారో తప్ప ఒక ఖ్యాతినో, లాభాన్నో, పూజనో ఆశించి చేసేవారు కాదు. ఆ విధంగా ఉత్తమొన్నిల్లాద కోవలరదం పొర్కొడియే, ఆ గోపాదులకు హాని కలిగిన గోపిక అన్నారు. ఈ గోపిక యొక్క రూపాన్ని వర్ణిస్తూ చేసినటువంటి ప్రయోగం. పొన్కోడి, బంగారు తీగ వంటిది అని అర్థం. అంటే ఏమిటి? తీగే సహజంగా చూడడానికి అందంగా ఉంటుంది.
సుకుమారంగా ఉండేటటువంటి తీగే అందంగా ఉంటుంది. బంగారుతో చేసినటువంటి తీగ అయితే ఇంకా అందంగా ఉంటుంది కదా. అంటే ఏమిటి? ఈ తీగను ఏ విధంగా చెప్తారు, దేనికి ఎవరికి ఉదాహరణగా చెబుతారు అంటే, పతి సంయోగ సులభం అని భర్తను చేరడానికి, భర్తతో కలిసి ఆనందించడానికి వయస్సు కలిగినటువంటి స్త్రీలకు ఉదాహరణగా చెప్తారు. తెలుగులో ఒక ప్రయోగం కూడా ఉంది, ఒక పదం కూడా ఉంది, కొమ్మ అనే ప్రయోగం. కొమ్మ అనేటటువంటి ప్రయోగం స్త్రీని చెబుతుంది, వయస్సులో వివాహయోగ్యత కలిగినటువంటి స్త్రీని చెబుతుంది. కొమ్మ అంటే ఏమిటి? కొంబు అనేటటువంటిది ఆ కరవంలో ఉండే పదానికే ఈ తెలుగులో ఈ పదం వచ్చింది అని చెబుతారు. తెలుగులో కొంబు అంటే తీగ అని అర్థం, రబ్బరి తీగ అని అంటారు. ఆ విధంగా సుకుమారమైనటువంటి శరీరం కలిగినటువంటిది అని పైకి కనిపించేటటువంటి విషయం. రెండవది ఏమిటి అంటే, ఈ తీగ ఎటువంటిది, ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది? సహజంగా తాను నిలబడగలిగినటువంటి శక్తి కలిగినది కాదు. ఏదైనా ఒక ఉపగ్రహం అంటారు, ఆధారాన్ని, ఒక చెట్టునో ఒక కొమ్మనో దేన్నో ఒక దాన్ని ఆధారంగా చేసుకొని పాకడానికి ప్రయత్నం చేస్తుంది. లేకపోతే నేల మీదే పడిపోయి అది నశించిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఏదైనా ఒక తీగ ఉన్న మల్లె తీగ కానీ అటువంటివి ఏవైనా సుకుమారంగా ఉండేటువంటి తీగల్ని పైకి మళ్లించడానికి, పైకి పాకేటట్టుగా చేయడానికి దానికి ఒక ఆధారాన్ని చూపించడం జరుగుతుంది. ఆ విధంగానే ఇక్కడ బంగారు తీగ వంటి దానా అనే ప్రయోగం వల్ల మనకి ఏమర్థం అవుతున్నది అంటే, ఈ గోపిక ఎటువంటిది, ఇక్కడ చెప్పబడినటువంటి గోపిక ఎటువంటిది అంటే, శేషత్వ పారతంత్యాలని కలిగినది. శేషత్వం, పారతంత్యం. ఈ ఆత్మ భగవంతుని మీదే ఆధారపడినది. భగవంతుని విడచి ఉండదగినటువంటి భగవంతునకు పరతంత్రమై ఏమి ఆధారపడి ఉండేటటువంటి స్వభావాన్ని కలిగినటువంటిది అనే జ్ఞానాన్ని కలిగినది అని అర్థం. శేషత్వ జ్ఞానాన్ని, పారతంత్వ జ్ఞానాన్ని కలిగినటువంటిది ఈ గోపిక అని దీనివల్ల మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇది ఆత్మకు సహజంగా ఉండవలసినటువంటి లక్షణం. ఇటువంటి శేషత్వ పారతంత్యాలే కనుక ఉన్నట్టయితే అది భగవంతునకు ఆనందాన్ని కలిగిస్తుంది. అంతేగాని అహంకారం, ఓంకారాలే కనుక ప్రదర్శిస్తే భగవంతుడు అటువంటి వారికి దూరంగా ఉంటాడు. మరి నమ్మాళ్ళ వారు కూడా ఒక చోట చెప్తారు, ఆవిక్కి ఓర్ పత్తు కొంబు నిన్నలాల్ హరిహింద్రిలేన్నాన్. స్వామి, ఈ ఆత్మకు ఆధారంగా ఉండే, ఆత్మ అనేటటువంటి ఈ తీగకు ఆధారంగా ఉండేటటువంటి కొమ్మ నీవే. నీకంటే వేరొక ఆధారం ఏది కూడా నాకు కనపడటం లేదయ్యా. ఈ ఆత్మ నిలబడాలంటే, ఆత్మ మరి బాగుపడాలంటే, పైకి రావాలంటే అది నీ నువ్వే ఆధారం కావాలి, నువ్వే నా ఆధారం కావాలి అని ప్రార్థన చేస్తాను. ఆ విధంగా ఉండేటువంటి ఉత్తమొన్నిల్లాద కోవలరదం పొర్కొడి. మరి ఏ విధంగా అయితే ఆ సీతాదేవి జనక కులానికి కీర్తిని తీసుకొచ్చిందో, ఆ విధంగానే నువ్వు ఎటువంటి దానివి, ప్రపన్న కులానికి అంతటికీ కూడా ప్రపన్నులమైనటువంటి మాకందరికీ కూడా కీర్తిని తీసుకొచ్చేటటువంటి దానివి. మాకు పురుషకారం చేసి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మాకు పొందించి తద్వారా కీర్తిని పొందదగినటువంటి అన్ని విధాలైన యోగ్యతలు కలిగిన దానివి అని ఈమెను ముందు పెట్టుకుని ఈ గోపికని ఏ విధంగా భావిస్తున్నారు మీరు? ఆచార్య స్థానంలో భావిస్తున్నారు. ఆచార్యుడిగా ఉండేటువంటి వారు ఏ విధంగా ఉండాలి అంటే, శేషత్వ పారతంత్య జ్ఞానాలను కలిగి ఉండాలి. భగవద్ విషయంలో వాటిని జ్ఞానం కలిగి ఉండడమే కాదండి,
శేషత్వం పారతంత్యం కలిగి ఉండడం అనేటటువంటిది తీగ అనే ఉదాహరణ వల్లే స్పష్టం అవుతున్నది. అది బంగారు తీగ అనడం వల్ల ఏమర్థమవుతున్నది? ప్రకాశించేది అని అర్థం. బంగారుతో ఉండేదంటే బాగా ప్రకాశించడం అంటే అది జ్ఞానమే కాకుండా శేషత్వం పారతంత్యం అనేటటువంటివి కేవలం జ్ఞాన పర్యంతంగానే కాకుండా వాటిని అనుష్ఠానం వరకు కూడా కలిగిన ఆచార్యునకు ఉండవలసిన లక్షణం కూడా అది జ్ఞానం అనుష్ఠానం ఇవై నన్రాఘవేయుడైనా అని జ్ఞానానుష్ఠానాలు రెండు కూడా ఉన్నప్పుడే ఆచార్యత్వ సిద్ధి కలుగుతుంది. అటువంటి వారే మరి ఇతరులను ధరింపచేయగలరు. ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయచ్చవి స్వయం ఆచరతే యస్మాత్ అని అంటూ ఆచార్య ఇదీరిత అని ఆచార్య శబ్దానికి నిర్వచనం చెప్తోంది శాస్త్రం. ఆచినోతి శాస్త్రార్థం, శాస్త్రంలో ఉండేటువంటి అర్థాలన్నింటినీ కూడా చక్కగా తెలుసుకొని గ్రహించాలి. స్వయం ఆచరతే, వాటిని చక్కగా ఆచరించాలి. తెలుసుకోవడమే కాకుండా వాటిని అనుష్ఠానంలో ఆచరణలో పెట్టుకోవాలి. మరి ఆచారే స్థాపయచ్చవి, తనను ఆశ్రయించినటువంటి వారికి తెలియజేసి వారు ఆచరించేటట్టుగా చెయ్యాలి. ఇది ఆచార్యుని యొక్క లక్షణం. అటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అనుష్ఠానాన్ని కలిగినటువంటి భాగవతురాలను అటువంటి వారే కదా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, భగవంతునకు ప్రీతికి పాత్రలు కావడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఉత్తరవల్హుల్, ఈ గోపిక ఎటువంటిది? ఇంకా పైన కనిపించేటటువంటి రూప సౌందర్యాన్ని, బంగారు తీగ వంటి దానాన్ని చూడడానికి మరి ఉండేటటువంటి అందాన్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకా కొన్ని ఆమెలో ఉండేటువంటి విశేషణాలని, ఆమెకు సంబంధించినటువంటి ఆ గోపికకి సంబంధించినటువంటి వైభవాల్ని చెప్తున్నారు. పుచ్చు అరవు అల్హుల్, పుట్టలోకి ప్రవేశించేటటువంటి పాము మాదిరిగా ఉండే అల్హుల్, నడుము మధ్యప్రదేశాన్ని నితంబ ప్రదేశాన్ని కలిగిన దానా. అంటే ఏమిటి అంటే సుకుమారమైనటువంటి స్వభావాన్ని, ఆ విధంగానే ఈ పాములో పుట్టలోకి దూరేటప్పుడు తన శరీరాన్ని ముడుచుకొని గుండ్రంగా చేసుకుని లోపలికి దూరుతుంది. ఆ విధంగా అంటే ఆ ఆకారాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధమైనటువంటి ఉపమానాన్ని చెబుతున్నారు. ఇక్కడ తాత్పర్యం ఏమిటి అంటే జ్ఞానం అనుష్ఠానమే కాకుండా మరి సుకుమారమైనటువంటి నడుమును కలిగినది, నితంబ ప్రదేశాన్ని కలిగినది అంటే వైరాగ్యాన్ని, పరిపూర్ణమైనటువంటి వైరాగ్యాన్ని కలిగినది. ఇటువంటి జ్ఞానం, భక్తి, వైరాగ్యాలను కలిగినటువంటి వారిని చూసినప్పుడు భగవంతుడు తప్పకుండా వారికి వశం అవుతాడు. భగవంతుడు ఏం చూస్తాడు అంటే జ్ఞానాన్ని చూస్తాడు. కేవలం బయట ఉండేటటువంటి రూపాన్ని చూడు, మనలో ఉండేటటువంటి జ్ఞానాన్ని గమనిస్తాడు, మనకు ఉండేటటువంటి అనుష్ఠానాన్ని గమనిస్తాడు, మనకు ఉండేటటువంటి ఇతర అలౌకికంగా ఉండేటువంటి విషయాల మీద ఉండే వైరాగ్యాన్ని గమనిస్తాడు. అప్పుడే అనుగ్రహిస్తాడు. అందువల్ల ఇది భగవంతుని అనుగ్రహానికి కారణమయ్యేటటువంటి విషయాలు. ఇవన్నీ భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి కారణంగా ఉండేటువంటి స్వభావాలు అన్నమాట. ప్రారంభంలోనే చెప్పారు కదా, ఆ భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి తగినటువంటి లక్షణాలన్నీ కూడా ఈ గోపిక కలిగినది. గోపిక అంటే ఇక్కడ ఆచార్యులనే అర్థం. అటువంటి ఆచార్యుల్ని ముందు పెట్టుకునే పరమాత్మ యొక్క కైంకర్యాన్ని చెయ్యాలి అనేది ఇక్కడ మనకు స్వరూప విషయంగా మనకు ఇక్కడ ఈ పాసురం ద్వారా గ్రహించవలసినటువంటి పరమార్థం అన్నమాట. పునమయిలే అంటే ఉద్యానవనంలో విహరించేటటువంటి
నెమలి మాదిరిగా ఉండే రూపాన్ని కలిగినదానా అని. పురవై ఏ విధంగా అయితే ఈ నెమలి అనేది అనేకమైనటువంటి రంగులను కలిగినదై చూడ్డానికి చూచేవారి యొక్క చూపును ఆకర్షిస్తుందో ఆ విధంగానే ఇక్కడ ఈ గోపిక కూడా ఏ విధంగా ఉన్నది, చూడ్డానికి మంచి రూపమే కాకుండా మంచి ప్రవర్తనతో భగవంతుని విషయంలో భక్తితో, ఆ భక్తి రకరకాలైనటువంటి రంగులను కలిగి ఉంటుంది. నెమలి అని చెప్పుకున్నాం కదా. ఈమెకు ఉండేటటువంటి భక్తిట అనేక విధాలుగా ఉన్నది. నెమలి వర్ణం ఏ విధంగా పలు వర్ణాల యొక్క కలయికతో కూడి ఉంటుందో ఆ విధంగా ఈమెకు ఉండేటటువంటి భక్తి కూడా పలు దశలను కలిగి ఉంది. ఏ విధంగా పరభక్తి, పరజ్ఞానం, పరమభక్తి అని భక్తిని దశలుగా చెప్తారు. 3 దశలు: పరభక్తి, ఆ తర్వాత దశ పరజ్ఞానం, ఆ తర్వాత పరమభక్తి. నమ్మాళ్ళవార్ల యొక్క భక్తి పరమభక్తి దశ అనమాట. అటువంటి మహానుభావులుగా అటువంటి పరమభక్తి వేరు అనేక విధాలుగా ఉండేటువంటి దశలను కలిగిన భక్తిని కలిగినది. అందువల్ల ఆమెను చూసేసరికి చాలా ఆకర్షణీయ. ఆమె యొక్క స్వరూపం, రూపం కాదు, రూపం ఎలాగో నెమలితో పోల్చి చెప్పడం జరిగింది. ఆమె యొక్క స్వరూపం అనేది, ఆమె యోగ్యత అనేది చూడగానే భగవంతులకు ఆకర్షించేటట్టుగా ఉన్నది అని అర్థం. పునమయిలే పోదరాయి, అమ్మ రావాల్సింది, మాతో కలిసి వచ్చి ఈ భగవంతుని యొక్క కైంకర్యంలో అన్వయించవలసింది. మా గోష్ఠికి అందాన్ని కలిగించాలి. నువ్వు వస్తే బంగారు తీగ వంటి, నెమలి వంటి రూపాన్ని కలిగిన నువ్వే గనక మా గోష్ఠిలోకి వచ్చి అన్వయించినట్టయితే అప్పుడు మా గోష్ఠికి అంతకుముందు లేనటువంటి ఒకనొక వైభవం కలుగుతుంది, ప్రకాశం కలుగుతుంది. భగవంతుని ఆదరాన్ని, అభిమానాన్ని మేము పొందడానికి సులభం అవుతుంది, రావలసింది. రామచంద్రమూర్తి ఆనాడు మరి దండకారణ్యంలో ప్రవేశిస్తే శోభయం దండకారణ్యం అని, దండకారణ్య ప్రాంతం అంతా కూడా రామచంద్రమూర్తి శోభతో వెలిగిపోయింది. ఆ విధంగానే నువ్వు వచ్చి మా గోష్ఠిలోకి వచ్చి చేరితే మా గోష్ఠి అంతా కూడా అంతకుముందు లేనటువంటి వైభవాన్ని పొందుతుందమ్మా, రావలసింది. అప్పుడు అన్నది ఆమె, లోపల ఉండే గోపిక అన్నది, అందరూ వచ్చారా, అందరూ వచ్చి కదా నేను రావడానికి. అప్పుడు చెప్తున్నారు, సుత్తత్తు తోழிమారు ఎల్లాரும் వంది నేను ముత్తంబు హొందు. సుత్తత్తు తోழிమార్, చుట్టాలు, స్నేహితులు అందరూ కూడా, అందరూ ఈ ఊళ్ళో ఉండే వాళ్ళందరూ కూడా స్నేహితులే, అందరూ ఒకరికొకరు చుట్టాలి. భాగవతులందరూ ఒకరితో ఒకరు సంబంధం కలిగిన వారే, ఒకరికొకరు స్నేహితులే. ఎందువల్ల, ఏమిటా సంబంధం? భగవత్ సంబంధం అనేటటువంటిది అందరికీ ఉంది కదా. భగవంతునకు శేషభూతుడు అనేటటువంటి సంబంధం అందరికీ ఉందా లేదా? ఉంది. అందరూ భగవంతునకు శేషభూతులైనప్పుడు ఆ శేషత్వ సంబంధం అందరికీ ఉంది కదా. అందరూ అటువంటి సంబంధం కలిగిన వారే. ఆ విధంగానే తోழிమార్ అంటే స్నేహితురాళ్ళు. ఒక భాగవతుడు ఇంకొక భాగవతుని చూసినప్పుడు ఏ విధంగా ఉండాలి? వైష్ణవం దృష్ట్వా దండవత్ ప్రణమేద్భువి అని మన సంప్రదాయంలో ఒక పెద్దల్ని, ఒక వైష్ణవుల్ని మనం చూస్తే ఏమంటాం? అడిగేన్ అంటాం. ఎందుకు అంటే ఈ భాగవత దాస్యాన్ని ప్రదర్శించడం అనేది మన కర్తవ్యం కనుక. ఈ విధంగా ఒకరిపై ఒకరు ప్రేమను కలిగినటువంటి వారు. ఇతడు భగవంతునికి చెందినవాడు, నాకు స్వామి అయిన భగవంతునికి చెందినవాడు అనే భావమే కనుక కలిగితే అతడి విషయంలో మనకి స్నేహం కలుగుతుంది, ప్రీతి కలుగుతుంది. అందువల్ల భాగవత లక్షణం ఏమిటంటే, మరి
లోకమంతా కూడా ఒకటే. అయన్నిజ పరోవేది గణనా లఘుచేతసా ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం. ఈ భూమి అంతా కూడా ఒకటే కుటుంబం. ఈ భూమి అంతా కూడా భగవంతుని యొక్క కుటుంబం. ఆ కుటుంబంలో చేరిన వాళ్ళ మనం అందరం ఒకే కుటుంబంలో చెందినటువంటి సభ్యులం అనే భావం భాగవత లక్షణం అని. ఆ విధంగా ఉండే సొత్తొత్తోడి మారెల్లారు మంది ఆ రేపల్లో ఉండేటువంటి వారందరూ కూడా వచ్చి నేను మొత్తం పుహుందు ఈ గడప దగ్గరికి, మొత్తం అంటే గడప, నీ గడపను ప్రవేశించి నిల్చున్నామన్నా. ఎందుకు అంటే నీ ఇంటికి రావడం మాకు ప్రాప్యం. ఏ విధంగా అయితే దేవాలయానికి వెళ్ళడం అనేది ప్రాప్యమో ఆ విధంగానే భాగవతులు నివసించేటటువంటి తిరుమాళిగలకి, అంటే వాళ్ళు ఉండేటటువంటి చోటుకు వెళ్ళడం అనేది ప్రాప్యం. దానివల్ల ఏదో ఒక ప్రయోజనం ఆశించి కాదు, అది కైంకర్య రూపం. వారిని వెళ్ళడం, సేవించడం అనేది ఒక కైంకర్య రూపం. అక్కడికి వెడితే వారు ఆశీర్వాదం చేస్తారు, మంగళాశాసనం చేస్తారు, అందువల్ల మనకేదో లాభం వస్తుంది అని కాదు. అది మన స్వరూపానికి తగినది, ఇది మన కైంకర్య రూపమైనది అనేటువంటి భావనతో వెళ్ళి సేవించాలి. ఆ విధంగానే గోపికలు ఆచార్య సన్నిధానానికి వెళ్ళి ఆ ఇంటి ముందు వచ్చి వారి అనుగ్రహం కోసం ప్రార్థన చేస్తున్నారు. మొత్తం బోహందు ఏం చేస్తున్నారు? ముగిల్వన్నన్ పేరు బాడ ఉరికిలేరు. మేఘవర్ణుడుగా ఉండేటటువంటి పరమాత్మ యొక్క నామాన్ని అనుసంధానం చేస్తున్నారు. ఆ ఆచార్యునకు ఆనందాన్ని కలిగించేటటువంటి కైంకర్యాన్ని చేస్తున్నారు. ఆచార్యుడికి ఏది ఆనందం? ఆచార్యునకు తనకు కైంకర్యం చేయడం కంటే, తనకు సేవ చేయడం కంటే, తాను అభిమానించేటటువంటి భగవంతునకు, తాను అభిమానించేటటువంటి ఆచార్యునకు కైంకర్యం చేస్తే అది ఆచార్య కైంకర్యం అవుతుంది. ఆచార్య కైంకర్యం అంటే ఏమిటి అని మనకి దాంట్లో చెప్పారు, శివస్నభూషణంలో చెప్పారు. ఆచార్యునకు ఆనందం కలిగించే కైంకర్యం కదా. ఆచార్యులకు ఏది ఆనందం కలిగిస్తుంది అంటే భాగవత సేవ, భగవత్ సేవ. దాన్ని ఇక్కడ వీరు భగవంతుని యొక్క నామాలను కీర్తిస్తూ, భగవన్నామాలను కీర్తిస్తూ తద్వారా లోపల ఉండేటటువంటి గోపికకు ఆనందం కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు. ముగిల్వన్నన్ పేరు బాడ. ముగిల్వన్నన్ అనే దానికి అనేకమైన అర్థాలు, చక్కని అర్థాలన్నీ కూడా ఇచ్చారు. అది మనం ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు. ముగిల్వన్నన్ పేరు బాడ చిత్తాదే పేషాదే. అయినప్పటికీ కూడా కదలడం లేదే, మెదలడం లేదు, ఏమి సమాధానం చెప్పడం లేదే, మమ్మల్ని అనుగ్రహించడం లేదు. ఎందుకు వైపు కదలలేదు అంటే దానికి కారణం చెప్తారు. ముగిల్వన్నన్ అనగానే స్వామి మేఘవర్ణుడు, మేఘం వంటి స్వభావం కలిగిన వాడు, రూపం కలిగిన వాడు అని వీడు అనగానే ఆ స్వామి యొక్క భావన ఆ గోపిక మనస్సులో వచ్చింది. దాన్నే ధ్యానం చేస్తూ మరి మనస్సు భగవంతునిలో లగ్నం అయిపోయింది. దాంతో ఆమె మాట్లాడకుండా ఉంది. అప్పుడు బయట ఉండే గోపికలు అంటున్నారు, చిత్తాదే పేషాదే, కదలడం లేదమ్మా, మెదలడం లేదు, నువ్వు చెల్వపెండాటిని. అవును అవును, నీకు చాలా సంపద ఉంది కదా, భగవద్ అనుగ్రహం అనేటటువంటి ఒకనొక సంపద. అటువంటి సంపదను కలిగిన దానివి నువ్వు. అటువంటి ఐశ్వర్యాన్ని, ఇక సామాన్యంగా ఉండేటటువంటి అర్థమేమి, నువ్వు చాలా భోసంపద కలిగినటువంటి వంశంలో పుట్టావు, బాగా చక్కని గోసంపద కలిగినటువంటి వంశంలో పుట్టిన దానివి కదా, మేము ఎందుకు కనిపిస్తాను నీకు అని పైన ఉండేటటువంటి. లోపల ఉండే అర్థమేమి, స్వామి మీరు భగవంతుని యొక్క అనుగ్రహం అనేటటువంటి సంపదను పరిపూర్ణంగా కలిగిన వారు కదా, అటువంటి మీరు మమ్మల్ని అనుగ్రహించవలసింది. సెల్వపెండాటిని ఎత్తెక్కు ఉరంగం పొరులు, ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇంకా మమ్మల్ని ఎందుకు మీరు ఆలస్యం చేస్తున్నారు?
మమ్మల్ని అనుగ్రహించి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మేము పొందేటట్టుగా పురుషకారంతో కలిసి వచ్చి మమ్మల్ని అనుగ్రహించి మమ్మల్ని పురస్కరించుకొని మీరు వెళ్ళి ఆ పరమాత్మ అనుగ్రహాన్ని మేము పొందేటట్టుగా చేయవలసింది అని ఒక భాగవతుల్ని ఆచార్య స్థానీయులుగా ఉండేటటువంటి ఒకనొక చెప్పదగినటువంటి ఒకనొక గోపికను, బయట ఉండేటటువంటి గోపికలు నిద్ర లేపడం అనేది ఈనాటి భాషలో ఉండే సన్నివేశం. ఈనాటి కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకొని రేపు మళ్ళీ గోష్ఠిని సేవించుకుందాం. శ్రీమచ్చే విష్ణు చిత్తార్య మనోనందన హేతవే మందరందన సుందరియై గోదాయి చమకళం பெருமானார் திருவடிகளே சரணம்.